అందరికీ నమస్తే. నేను చేస్తున్నటువంటి ఈ మోటివేషనల్ వీడియోస్ ఎక్కువ మందికి ఉపయోగపడతాయని మీకు అనిపిస్తే మీరంతా కూడా మీ బాధ్యతగా నా ఛానల్ యొక్క లింక్‌ని మీ ఫ్రెండ్స్‌కి, మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా, ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్స్ పెరిగేలా చూసేటువంటి బాధ్యతలో మీరు పాలుపంచుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. మీ యొక్క సహకారానికి ఎల్లప్పుడూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఈరోజు విషయానికొస్తే, ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రకంగా సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటాడు. కొన్ని సమస్యలు మనల్ని దుఃఖంలోకి నెట్టేస్తే, మరికొన్ని సమస్యలు మనల్ని లక్ష్యాల వైపుకి తీసుకెళ్తాయి. సమస్యను మనం ఎలా చూస్తామో మన భవిష్యత్తు కూడా అలాగే మారుతుంది. అంటే మనం ఏదైనా సరే సమస్య ఎదురైనప్పుడు దాన్ని సమస్యలాగా చూస్తే అక్కడే ఆగిపోతాం. కానీ దానిలో ఏదో అవకాశం దాగుంది అని మనం అన్వేషిస్తే మన జీవితమే మారిపోతుంది. గుర్తుపెట్టుకోండి, సమస్యలే మన బలాన్ని పరీక్షించే పరీక్షలు. సమస్యలు ఎదుర్కోవడం అనేది జీవితంలో ఒక సాధారణ భాగం కావాలే తప్ప, ఏదైనా ప్రాబ్లం రాగానే కృంగిపోతూ అక్కడే ఆగిపోతే మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఒక్కడు కూడా ముందుకెళ్ళలేం. ఏ విషయంలో అయినా సరే మన సమస్యను చూసే కోణం మనం మార్చుకోవాలి. నిజం నిజం చెప్పాలి అంటే, ఒక్కొక్కసారి కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు మనకే తెలియని మనకు పరిచయం అవుతాం. వాటిని మనం ఫేస్ చేస్తూ ముందుకెళ్ళినప్పుడు మనలో ఉన్నటువంటి బలాలు మనకు అర్థమవుతాయి. అంటే అప్పటి వరకు మనకి ఇది మన వల్ల కాదేమో అనుకుంటాం. కానీ మనం ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడు మనకు కొత్త మార్గాలు మనకి కనిపిస్తుంటాయి. మనలో ఉన్నటువంటి సత్తా ఏంటనేది మనకు అర్థమవుతుంటుంది. మనలో ఉన్నటువంటి బలాలు, బలహీనతలు మనకు అర్థమవుతుంటాయి. నిజంగా చెప్పాలి అంటే సమస్యలు అనేటివి జీవిత పాఠాలు. సమస్యలు అనేటివి జీవితంలో ఏదైనా ఎదురైనప్పుడు ఎలా తట్టుకోవాలి, ఎలా నెట్టుకుంటూ వెళ్ళిపోవాలనే విషయాన్ని మనకి నేర్పించడానికి వచ్చినటువంటి జీవిత పాఠాలు అవి. నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే మనం విజయాన్ని అందుకోవడానికి సమస్యలే మెట్లుగా మారుతాయి. నిజం. కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనప్పుడు దాన్ని ఒక సమస్యలాగా భావించి ఆగిపోతే ఇప్పటి వరకు ప్రపంచంలో ఎన్నో ఆవిష్కరణలే జరగకపోతుండే. అంతేకాదు, ఎంతోమంది విజేతలు ఎక్కడో అట్టడుగున పాతాళంలో మునిగిపోయేవాళ్ళు. కానీ చాలామంది ఏంటి, గొప్ప గొప్ప విజేతలు, గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా సమస్యలు ఎదురైనప్పుడు ఇది నాకేదో నేర్పించడానికి వచ్చింది అని ఆలోచించి తట్టుకొని నిలబడ్డ వాళ్ళే. ఒక వ్యాపారవేత్త ఎదుర్కొన్నటువంటి లాభ నష్టాలు కొత్త కొత్త వ్యూహాలను రూపొందించడానికి సహాయపడతాయి. ఒకసారి ఓడిపోయినప్పుడు, లేకపోతే ఒకసారి సమస్యను ఎదుర్కొన్నప్పుడు నేను ఎందుకు ఈ ఈ నష్టంలో కూరుకొని పోయాను అని ఆలోచిస్తారు. కాబట్టి ఇక లాభాల వైపు నడవాలి అంటే ఏం చేయాలి అనే దానికి మార్గాలను కనుక్కునేది కూడా ఓడిపోయిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళే. అంటే మనకి కొత్త కొత్త అన్వేషణలకి అవకాశం కల్పించేది సమస్యలే. కొత్త కొత్త వ్యూహాలు రూపొందించడానికి సహాయపడేటివి కూడా సమస్యలే. ఒక విద్యార్థి పరీక్షలో విఫలమైతే ఈసారి నేను గెలవాలి, ఈసారి నేను పాస్ అవ్వాలి అని మరింత కృషి చేయడానికి ఒక కొత్త అవకాశాన్ని కల్పిస్తుంది సమస్య. అంటే ఆ తర్వాత తనలో ఓటమిని ఎదుర్కొనేటువంటి ధైర్యము పెరుగుతుంది. ఓడినప్పుడు ఎలా విజయం సాధించాలి అనే విషయం మీద కూడా అవగాహన పెరుగుతుంది. నిజం, మనం తెలుసుకుంటే ప్రతి సమస్యలో కూడా ఒక అవకాశాన్ని వెతుక్కోవచ్చు. సమస్యలని మనం చూసే దృష్టిని బట్టి, మనం ఆలోచించేటువంటి ఆలోచన ధోరణిని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న విషయం చాలామందికి తెలీదు. అంటే ఏదైనా ప్రాబ్లం ఎదురు కాగానే ఆ ప్రాబ్లం చుట్టూనే జోరీగలాగా తిరుగుతుంటారే తప్ప దాని వెనక ఉన్నటువంటి పరిష్కార మార్గం కోసం అన్వేషించరు. ప్రతి సమస్యను ఒక పాఠంలాగా చూడాలి. ఏదైనా ప్రాబ్లం మనకు ఎదురైనప్పుడు ఇది నాకేదో నేర్పించడానికి వచ్చింది, ఇది ఏం నేర్పించబోతుంది అని ఒక విషయం గురించి మనం ఆలోచించాలి. మనం వాటిని కొత్త కోణంలో చూడగలిగితే అవి మన జీవితంలో మార్గదర్శకంగా మారుతాయి. ఇది నిజం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఆ ఉద్యోగం పోయింది అబ్బాయికి. కానీ ఆ అబ్బాయి ఇంటి దగ్గర జాబ్ చేస్తున్నా అని చెప్పుకున్నాడు. వాళ్ళ ఇంటి పక్కల వాళ్ళందరికీ కూడా ఈ అబ్బాయి ఉద్యోగం ఉంది అనుకుంటున్నారు. అంతేకాదు, జాబ్ ఉంది కదా అని చెప్పేసి చాలా ఈఎంఐలు అవి ఇవి వస్తువులు కొనుక్కున్నాడు ఈఎంఐలతోటి. ఇప్పుడు ఒకేసారి జాబ్ పోయినప్పుడు ఏమవుతుంది చెప్పండి? మొత్తం ప్రశ్నార్థకం. ఆ ప్రశ్నార్థకంలో నుంచి తనకి కొత్త ఇప్పుడు నేను ఈఎంఐ కట్టాలంటే నాకు డబ్బు రావాలి, డబ్బు కోసం నేను ఏం చేయాలని ఒక అన్వేషణ మొదలు పెడతాడు.
ఆ అన్వేషణ నుంచి పుట్టుకొచ్చిందే సరే ఉద్యోగం లేదు, కానీ నేను హోమ్ ట్యూషన్స్ చెప్పుకోవచ్చు కదా. నాకు దగ్గర సబ్జెక్ట్ ఉంది, ప్రతి విద్యార్థి దగ్గరికెళ్ళి నేను ట్యూషన్ చెప్తే నాకు డబ్బులొస్తాయి కదా అనే ఆలోచనతోటి ప్రతి ఇన్‌స్టిట్యూట్ దగ్గర, ప్రతి కాలేజీ ముందర గేట్లకి హోమ్ ట్యూషన్స్ అవైలబుల్ అని చెప్పేసి పేపర్స్ అంటించారు. ఆటోమేటిక్‌గా ఒకరి నుంచి ఒకరికి కాల్స్, అంటే ఒక రోజు రోజుకి తనకి కాల్స్ రావడం పెరిగిపోయి హోమ్ ట్యూషన్స్ చెప్పే అవకాశాలు ఒక్కసారిగా మీదొచ్చి పడిపోయినాయి. ఆటోమేటిక్‌గా ఏమైంది, సాఫ్ట్‌వేర్‌గా ఉన్నప్పుడు సంపాదించిన డబ్బుల కంటే డబుల్, త్రిబుల్ సంపాదన పెరిగింది. అంటే ఆ సమస్య వచ్చినప్పుడు ఈఎంఐలు ఎలా కట్టాలి అన్న ఆలోచన నుంచి వచ్చిందే హోమ్ ట్యూషన్స్ చెప్పాలి అనే ఒక ఆలోచన. నిజంగా చెప్పాలి అంటే అప్పటికంటే ఇప్పుడు ఇంకెక్కువ హ్యాపీగా ఉన్నారు. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువగా డబ్బులు సంపాదిస్తున్నారు. నిజంగా మనం చూడగలిగితే ప్రతి సమస్యలోనే పరిష్కారం మనకు దొరుకుతది. ప్రతి సమస్యను కూడా మనం అవకాశంగా మార్చుకోవచ్చు. ఇంకా ఈ అబ్బాయి ఏం చేయొచ్చో తెలుసా? తన హోమ్ ట్యూషన్స్ యొక్క పరిధిని ఇంకా విస్తృతం చేయొచ్చు. తనలాంటి వాళ్ళని తను జత చేర్చుకొని ఒక సబ్జెక్టుకు బదులుగా 2, 3 సబ్జెక్టుల యొక్క సర్వీస్‌ని కూడా తను ఎంచొచ్చు. చివరికి అదే ఒక ప్రొఫెషన్‌గా కూడా మార్చుకోవచ్చు. అంటే ప్రతి సమస్యని మనం చూసే కోణాన్ని బట్టి మనకి అది ఒక అవకాశంగా మారుతుందా? లేదా అడ్డంకిగా మారుతుందా? అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ప్రాబ్లమ్ ఎదురైనప్పుడు దాన్ని ఒక అవకాశంగా మార్చుకోండి. మీ విజయానికి ఒక మెట్టులాగా మార్చుకోండి. సమస్య వచ్చినప్పుడు కాసింత మానసిక ఒత్తిడి కలగడము అనేది సహజమే. మనం ఆ ఒత్తిడిని అర్థం చేసుకోవడం ద్వారా దాన్నే మనం ఒక ఉత్సాహంగా మార్చుకోవచ్చు. ఏదైనా వచ్చినప్పుడు ప్రాబ్లము ఇది నాకు కొత్త మార్గం చూపించడానికే వచ్చిందని మనం గ్రహించాలి. ఇది నన్ను సక్సెస్ సాధించడానికి, నా మనసును బలోపేతం చేయడానికి నాకు ఎదురైనటువంటి ఒక సవాలు లేదా ఒక పరీక్ష అని మనం దాన్ని చూడాలి. అంటే మనల్ని రాటు తేల్చడానికి వచ్చినటువంటి ఒక అవకాశంగా దాన్ని మనం పరిగణించాలి. నిరాశలో సైతం మనం ఆశను చూడాలి. మనం ఎదుర్కొనే ప్రతి కష్టం మనలో ఒక కొత్త మానసిక ధైర్యాన్ని తెచ్చిస్తుంది. ఇది నిజం. అసలు మనకి కష్టాలే లేకపోతే మనలో ధైర్యం ఉందో లేదో కూడా మనకే తెలీదు. మన మనసులో ఉన్నటువంటి బలాబలాలేంటో కూడా మనకే తెలీదు. గుర్తుపెట్టుకోండి, ఓటమిని కూడా ఒక ఉపాధిగా మార్చుకొని ముందుకు సాగేంత మనోనిబ్బరం మనలో ఉండాలి. సమస్యల వల్లనే గొప్ప గొప్ప ఆవిష్కరణలు ఏర్పడ్డాయి. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఇక్కడ చూడండి, అసలుకి ఏ ప్రాబ్లము లేకపోతే జీవితంలో చలనం అనేదే ఉండదు. ప్రతిదీ కూడా ఒక సమస్య నుంచి ఉత్పన్నమయ్యేటటువంటి ఆలోచన నుంచి ఆవిష్కరించబడ్డాయి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీస్ అన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చీకటిలో మనం మగ్గిపోతున్న సమయంలో ఆ చీకటి అనే సమస్య నుంచి పుట్టుకొచ్చినటువంటి ఆవిష్కరణనే బల్బు. మానవ మేధస్సుకి అందకుండా ఎన్నో ఆవిష్కరణలు జరిగాయి చూసారా? ఇవన్నీ కూడా ఒక సమస్య ఎదురైనప్పుడు దానికి పరిష్కార మార్గంగా ఆవిష్కరించబడ్డవే. ప్రతి ఒక్కటి కూడా అంతే. ఇప్పుడు వైద్యంలో ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యింది. ఒకప్పుడు వైద్యం లేక ఎంతోమంది చనిపోయారు. ఆ సమస్యల నుంచే ఇంత టెక్నాలజీ డెవలప్ అయింది. కాబట్టి సమస్యలు అనేటివి మనల్ని గెలిపించడానికి, మనల్ని మరింత ముందుకి నడిపించడానికి మనకు ఎదురయ్యేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలే. గుర్తుపెట్టుకోండి, సమస్యను ఒక అవరోధంగా కాకుండా ఒక అవకాశంగా చూడండి. ప్రతి అవరోధం మీలో ఒక కొత్త శక్తిని పెంచుతుంది. సమస్యలను కష్టంగా కాకుండా అవకాశాలుగా చూడగలిగితే జీవితం ఎంతో మారిపోతుంది. మన దృష్టి మారితే మన జీవితం కూడా మారిపోతుంది. సమస్యలు నిన్ను పరీక్షించేందుకే వస్తాయి, ఓడించేటందుకు కాదు. అవి నిన్ను మరింత బలంగా విజేతగా మార్చడానికే వస్తాయన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. సో వాటిని మనం అవకాశాలుగా మార్చుకోవాలి. సత్యం ఏమిటి అంటే సమస్యలే మన విజయానికి మొదటి మెట్టుగా మారుతాయి. ఈ విషయం చాలామంది గ్రహించరు. మరొక్కసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, ప్రతి సమస్య మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. మనలోని అసలైన బలాన్ని, ప్రతిభను బయటికి తెచ్చే శక్తి కేవలం సమస్యలకు మాత్రమే ఉంది. సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడే మన ఆలోచన శక్తి పెరుగుతుంది. మనం కొత్త మార్గాల కోసం అన్వేషిస్తాం. కాబట్టి మీకెప్పుడైనా సరే సమస్యలు ఎదురైనప్పుడు సమస్య రావద్దని కోరుకోకండి. దాన్ని పరిష్కరించగలిగే శక్తి మీకు రావాలని కోరుకోండి. ప్రతి కష్టాన్ని కూడా ఒక అవకాశంగా మార్చుకోండి. ప్రతి నిరాశలో కూడా దాన్ని ఒక ఆశగా మార్చుకోండి. ప్రతి సమస్యని కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని
కొత్త మార్గాలను అన్వేషిస్తే జీవితంలో ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, మీ విజయాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరు. ప్రతి సమస్య వెనుక ఒక గొప్ప అవకాశం ఉంటుంది. దాన్ని గుర్తించగలిగిన వాళ్ళు విజయాన్ని అందుకుంటారు. సమస్యను సమస్యలాగా చూస్తూ భయపడిపోయి ఆగిపోయిన వాళ్ళు అక్కడే ఆగిపోతారు, ఫెయిల్యూర్స్గా మిగిలిపోతారు. ఇప్పుడు చెప్పండి, ప్రతికూలతను లేదా సమస్యని మీరు సానుకూలంగా మార్చుకుంటారా? అవకాశంగా మార్చుకుంటారా? మీ లక్ష్యానికి పెట్టుబడిగా పెట్టుకుంటారా? గుర్తుపెట్టుకోండి, లక్ష్యం పెద్దదిగా ఉంటే సమస్యలన్నీ కూడా చిన్న చిన్నవిగా మారిపోయి అర్ధరహితమైపోతాయి. కాబట్టి ఛాలెంజ్గా తీసుకోండి. ఇది నిన్ను ఓడించడానికి కాదు, నిన్ను మరింత బలంగా మార్చడానికి వచ్చిందని భావించండి. ఫెయిల్యూర్ని స్వీకరించండి. ఏదైనా ఒక పని ఫెయిల్ అయితే అది కొత్త మార్గాన్ని అన్వేషించేందుకు వచ్చినటువంటి అవకాశంగా స్వీకరించండి. ముందుకు సాగండి. ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని సవాళ్ళు ఎదురైనా వాటి నుంచి నేర్చుకుంటూ, మిమ్మల్ని మార్చుకుంటూ ముందుకు సాగితేనే అది జీవితం అవుతుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.